నిఖిల్, పృథ్వీ వీళ్ళిద్దరిలో పృథ్వీయే చాలా గ్రేట్ అని చెప్పి కామెంట్లు అయితే 2, 3 వచ్చినాయి. ఎందుకని కూడా వాళ్ళు పెట్టారు. నిఖిల్ మాట మీద నిలబడలేదంట. కానీ పృథ్వీ మాత్రం మాట మీద నిలబడ్డాడు. ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూ మీద నిలబడ్డాడు అని చెప్పి కామెంట్లు అయితే వచ్చినాయి. అయితే వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ మరి స్ట్రాంగ్గానే ఉంది. ఎక్కడ నిలబడలేదు ఏంటి అని నాకైతే అర్థం కాలేదు. పృథ్వీ ఫ్రెండ్షిప్ మీద నిలబడ్డాడు, 100% కరెక్ట్. తను చాలా టైంలో సపోర్ట్గా ఉన్నాడు. అలాగే మరి నిఖిల్ కూడా ఉన్నాడు నాకు తెలిసినంతవరకు. మరి ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియో చూస్తే మళ్ళీ వాళ్ళు కింద కామెంట్ అనేది పెట్టండి. అంటే ఎక్కడ ఎలా అనిపించిందని. స్టార్టింగ్ నుంచి వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఎక్కడ సపోర్ట్ చేయకుండా లేడు మరి నిఖిల్ అయితే. ఏదో 1, 2 చోట్ల మిస్అండర్స్టాండింగ్ అయింది. ఆ టైంలో నిఖిల్ కూడా అదే పృథ్వీ కూడా అడిగాడు, నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకెందుకు సపోర్ట్ చేసావు అని. అది అక్కడితో అయిపోయింది. మరి దేని గురించో కింద క్లారిటీగా ఈ వీడియో చూసినప్పుడు కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. నాకు తెలిసినంత వరకు పృథ్వీ బాగానే ఉన్నాడు ఫ్రెండ్షిప్ పరంగా. అలాగే నిఖిల్ కూడా ఫ్రెండ్షిప్ పరంగా పృథ్వీతో బాగానే ఉన్నాడు. వీళ్ళిద్దరు బాండింగ్ బాగానే ఉంది. గౌతమ్తో అంటారా, వాళ్ళిద్దరిది వేరు. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారు. చివరికి బయటకు వచ్చాక కూడా ఏమీ లేదు వాళ్ళిద్దరి మధ్య. అయితే వీళ్ళిద్దరు మాత్రం బాగానే ఉన్నారు. బయటకు వచ్చాక కూడా ఏదో ట్రిప్కి వెళ్దాం అనుకొని మాట్లాడుకున్నారు. రీసెంట్గా 2, 3 షోల్లో కూడా వీళ్ళిద్దరూ కలిసి వచ్చి చేశారు. మరి ఇంకేడుంది